శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. నూతనమైన పనులు చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల సంఘంలో విలువలు పెరిగి కీర్తి ప్రతిష్టలతో రాణిస్తారు. కొంత కోపము, సోమరిపోతుతనం కూడా అలవాటు అవుతాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ అయ్యగారి నోట్లో శని ఉంది అని చెప్పి అన్నట్టుగా చేసే పనులలో అంతా మంచిగానే ఉన్నప్పటికీ ఈ కోపము, విసుగు, సోమరిపోతుతనం ఎప్పుడైతే దగ్గరికి వస్తాయో ఈ పనులు కుంటుబడి 10 మందిలో ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కార్య నష్టము, ధన నష్టము జరుగుతుంది. రెండవది, ఈ కుంభరాశి వారు మీడియేటర్గా ఎక్కడ కూడా వెళ్ళకూడదు. ఏదైనా లావాదేవీల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఎప్పుడు కూడా మీడియేటర్ మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చకండి. దానివల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. శక్తికి మించినటువంటి ఒక పనులు పెట్టుకొని బాధపడకండి. కుంభరాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారంగా ఉండడం జరుగుతుంది. కానీ చేసే పనులందు శ్రద్ధ ఉంటుంది. మనస్సులో బాధపడుతూనే కొన్ని పనులు చేస్తుంటారు. వాటి వల్ల జయం కలుగుతుంది. ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. జాగ్రత్త. ప్రయాణంలో ప్రతి విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం. ప్రజాదరణం పొందుతారు. ప్రజల చేత మంచి అని చెప్పి అనిపించుకుంటారు కుంభరాశి వారు డిసెంబర్ మాసంలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంటిలో భార్యాబిడ్డల చేత పోట్లాటలు ఏర్పడతాయి. వాదించిందే వాదించడం ప్రారంభం చేస్తారు. అధికంగా వాదిస్తారు. దానివల్ల సహనం కోల్పోవడం జరుగుతుంది. కొద్దిగా ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కుంభరాశి వారు ఈ నెలలో. ఎందుకంటే రాతాపూతలు లేకుండా, ఏది లేకుండా డబ్బు చేతికి ఇవ్వడము, నావాడలే ఇస్తాడులే, మంచి మిత్రులే, మంచి వాడు మా బంధువే కదా అనేటువంటి ఒక ఆలోచనలో పోకండి. డబ్బు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం మంచిది కాదు. దానివల్ల ఇబ్బందులు రావడము, విరోధాలు కావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారం కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. కానీ ఎంబడే సమసిపోతుంది. లాభం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో కొంతగా మెరుగుపడడానికి మంచి అభివృద్ధి కనబడుతోంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. చేసే పనులలో వాటిలలో మీకు మూడవ వారంలో మంచి అభివృద్ధి కలిగి సుఖంగానే ఉంటారు. ఇక నాలుగవ వారం చేసేటువంటి ఒక మిత్రుల వల్ల చిన్న చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. అవి సమసిపోవడానికి కూడా సమయం ఉంది. రాబడి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త, ఆలోచించి ఖర్చులు చేయండి. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. ముందే జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెట్టిన తర్వాత అయ్యో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టానని బాధపడే బదులు మొదలే దానికి డబ్బు ఖర్చు పెట్టాలన్నా వద్దా అనేటువంటి ఒక ఆలోచన ముందు చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకొని బాధపడకండి. జాగ్రత్తగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. కొన్ని విషయాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కాబట్టి ఈ నెలలో మీరు ఈ కుంభరాశి వారు శని స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. దాంతోపాటు శివస్తోత్రం కూడా పారాయణం చేయండి. ఇటు శనిని, ఇటు శివుణ్ణి ఇద్దరిని కూడా మెప్పించినట్టయితే మీకు అన్ని విధాల శుభం కలుగుతోంది. ఇది శుభం. 2026 జనవరిలో కలుసుకుందాము. శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది